రోజు ఒక గొప్ప వాగ్దానంతో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. నిజముగా మనం ఎంత అదృష్టవంతులమండి. మన దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఈ మాటల్లో మనం చూడొచ్చు. నీకున్న సమస్యను బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి, లేదా ఏదైతే నీవు జీవితంలో నీవు కావాలనుకుంటున్నావో, ఏదైతే నీ జీవితంలో పొందాలనుకుంటున్నావో, నీవు ఏదైతే దేవుని సన్నిధిలో అడగాలనుకుంటున్నావో అది అడిగే లోపే ఆయన మనకు సమాధానాన్ని దయచేస్తాడట. ఈరోజు నీకున్న ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి కృంగిపోతూ దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటున్నావా? దేవుడు నా ప్రార్థన వినట్లేదు అనుకుంటున్నావా? ఈరోజు ఈ వాగ్దానము ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తున్న విషయం ఏంటో తెలుసా? నీవు మనవి చేయక మునిపే నీ సమస్య ఏంటో నాకు తెలిసింది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఆలకిస్తున్నాను, నీ ప్రార్థనకు నేను జవాబు దయచేస్తానని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాగ్దానం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. నిజముగా మనం ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామనంటే, ఎంత ప్రేమ చూపించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే, నీవు కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఆయన తన బుడ్డిలో దాచుకుంటున్నట్లు మనం కీర్తనల గ్రంథంలో చూస్తాం. నీవు దేవుని సన్నిధిలో కార్చే ప్రతి కన్నీటి బొట్టు చాలా విలువైనది. మనం బాధపడుతూ ఉంటే మన దేవుడు చూస్తూ ఊరుకుంటాడండి. మన కుటుంబంలో పిల్లలు ఏడుస్తుంటేనే తల్లిదండ్రులు చూడలేరు. వారికి ఏమి కావాలో అప్పటి వరకు వద్దు అన్నా కూడా వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఖచ్చితంగా అది కొనిస్తూ ఉంటారు. బిడ్డల ఎడల తల్లిదండ్రులు అంత ప్రేమను కలిగి ఉంటారు. ఈ లోకంలోనే బిడ్డల ఎడల తల్లిదండ్రులు ఆ ప్రేమను కలిగి ఉన్నప్పుడు పరమ తండ్రి నీ కోసం, నా కోసం తన రక్తాన్ని చిందించి మరీ మనలను ప్రేమించిన తండ్రి మనం ఏడుస్తూ ఉంటే, మనము బాధపడుతూ ఉంటే, సమస్యలో నలిగిపోతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఆయన ఖచ్చితంగా మన మనవిని ఆలకిస్తాడు, మన ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు.